సంతానం కలగాలంటే ఏం చేయాలంటారు? వాస్తవానికైతే తల్లి, పుత్ర సంతానంలో ఉండవలసిన కొన్ని సమస్యల వల్ల చాలా మంది బాధపడుతూ ఉన్నారు. కొంతమందికి సంతానం అందక, ఆరోగ్యపరంగా బాగుండి, మనసుల విధాలంతా అనుకూలంగా ఉండి, కొంతమందికి సంతానం అందక అనుకూలమైన బాధలు పడుతూ, మానసికమైన ఒత్తిడి పడుతూ, వాళ్ళు ఏం చేయాలో తెలియక అవస్థలకు గురయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. అనారోగ్య సమస్యలు ఉంటే మనం ఏం చేయలేం. అనారోగ్య సమస్యలు కాకోకుండా మనిషిలో ఉండవలసిన బాధలు, కొన్ని గ్రహస్థితుల వల్ల ఇబ్బందులు జరగటం, నాగదోషం వల్ల సమస్య జరగటం, కుజదోషం వల్ల ఇబ్బందులు పడటం, కాలసర్ప దోషం వల్ల కొన్ని అవాంతరాలు జరగటం, మనుషులకు కొన్ని విధాలుగా అవాంతరాల వల్ల సంతానం అందకోకుండా మానసికమైన ఒత్తిడికి గురవుతున్న వాళ్ళకి ఎవరికైనా, అలాంటి దోషాలకు గురయ్యేవారు ఎవరికైనా దోష పరిహార్థం జరిగితే పుత్ర సంతాన ప్రాప్తి రస్తు కలుగుతుంది. అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకు ఉండవలసిన దోష పరిహార్థాలు చేసి, వాళ్ళలో ఉండవలసిన కొన్ని ప్రభావితమైన సమస్యలు తీసేసి, కొన్ని బంధనలు హోమ బంధనలు ఏర్పాటు చేసి, వాళ్ళలో ఉండవలసిన దోషాన్ని మనం సమూలంగా తీసేస్తాం. మరి దోషం ఉందని ఎలా తెలుసుకోవాలంటే? వాళ్ళకి దోషం ఉన్నది అనేది మనకు అర్థమైపోతూనే ఉంటుంది. వాళ్ళకి 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయినా కానీ సంతానం కలకపోకుండా, అన్నము తిని పడుకుంటే సర్పాలు కళ్ళలోకి రావటం కానీ, ఇంకా మనసులకు కొన్ని రకాలుగా ఇబ్బంది కలగటం కానీ, సంతానపరమైంది ఎక్కువగా నిలకట కాకోకుండా పోవటం కానీ, ఎన్ని మందులు మింగినా అందకపోవటం కానీ, ఎంతమంది డాక్టర్లు చూపించుకున్నా ఇది ఆరోగ్య సమస్య ఏమి లేదు, అందుతుంది అయినా అందకపోవటం కానీ, ఇలాంటి కొంత లేటుగా నెగ్లెక్ట్ చేయకోకుండా వాళ్ళలో ఉండవలసిన సమస్యలకి మనం ముఖ్యంగా ముందు ఏం చేస్తాము అంటే, వాళ్ళ జాతక చక్రాన్ని బట్టి అంజన వేస్తాం. అసలు వాళ్ళు ఏ దోషానికి గురయ్యారు, ఏ సమస్యకి గురయ్యారు, ఎందుకు అందటం లేదు, వాళ్ళకి అందకోకుండా ఉండడానికి గల కారణాలు ఏమున్నాయి, వాళ్ళు కొన్ని కట్టడి చేసిన వాళ్ళ వల్ల కొంత స్థితిగతులు అనుకూలంగా లేక వాళ్ళకి అందకోకుండా ఇబ్బందులు అవుతూ ఉంటాయన్నమాట. వాళ్ళ మధ్యలో భార్య భర్తల మధ్యలో కూడా కొన్ని గొడవలు, చికాకులు, ఇబ్బందులు కొంత ఏర్పడుతూ ఉంటాయి. ఒకరికి కాకపోతే ఒకరికి అటంకు జరుగుతుంటది. కొన్ని అనారోగ్య సమస్యలకు కూడా కొంత గురవుతూ ఉంటారు.